జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 71 ధృతరాష్ట్రుని అసహనము. ధర్మరాజు ధర్మంగా సంధికి సమాధానాలు చెప్పుట. ఈ విభాగము శ్రీమదాంధ్ర మహాభారతము, శ్రీమద్ సంస్కృత మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉన్నది. ధర్మరాజు ధర్మంగా సంధి వాక్యాలు చెప్పాడు. ధృతరాష్ట్రుడు పంపినటువంటి అతని దూత సంజయుడికి ఆ విషయాలు చెబుతున్నాడు సంజయుడు. అది వినడానికి అసహనంగా ఉన్నాడు మహారాజు. అది ఏం జరిగిందో చూద్దాం. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు చెవులు చీలు పడే విధంగా తిట్టి చెప్పారు మహారాజుకి. పాండవులకి వారి భాగం వారికి ఇచ్చేయండి, ధర్మపరులు వాళ్ళతో యుద్ధం మీకు సీటు అని చెప్పారు. పైగా అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు, భీముడి యొక్క శక్తి సామర్థ్యాలను కొంత వివరంగా చెప్పాడు భీష్ముడు. దానికి మహారాజు కొంచెం అసహనం వచ్చింది. వాళ్ళ మాటలు వింటూ, సరే ఆగండి, ఆ మాటలు ఎప్పుడు ఉండేవే కానీ సంజయ నువ్వు చెప్పు, ధర్మరాజు నేను చెప్పిన సంధి మాటలకు ఏమన్నాడు? నాకు ఏ రాజులు బలం ఉన్నదని అనుకుంటున్నాడు? అతనికి ఏ రాజులు బలం ఉన్నదని భావిస్తున్నాడు? ఎవరి బలం ఎంత అని అనుకుంటున్నాడు ధర్మరాజు? ఆ వివరాలు ఏమనుకున్నాడో నాకు కాస్త చెప్పు అని సంజయుడిని అడిగాడు. అలా భీష్మ, ద్రోణ, విదురులు మాట్లాడుతుండగా ఆపి వేరే మాటలు ఆడేసరికి కొంత వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన మనస్తత్వాన్ని. అప్పుడు సంజయుడు అనుకుంటున్నాడు లోపల, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు నాతో ఈ మహారాజు? ధర్మరాజు బలం ఎంత, నా బలం ఎంత, అతని పక్క రాజులు ఎవరు వస్తున్నారు, నా పక్క రాజులు ఎవరు ఉంటారు అనుకుంటున్నాడు అడుగుతున్నాడే. ఈయనకి మరి ఈ జన్మకి బుద్ధి రాదేమో, వంశనాశకారకుడు ఇతడా దుర్యోధనుడా నాకు అర్థం కావడం లేదు. అయ్యో, దుర్యోధనుడు చెప్పిన మాట కనుడు మాట వింటాడే కానీ ధర్మంగా చెప్పినటువంటి ఈ భీష్మ, ద్రోణ, విదురుల మాట వినడే. ధర్మరాజు ఏమన్నాడని చెప్పాను నేను, ముందు చెప్పాను కదా మహారాజా, ధర్మరాజు మీరు ఏ విధంగా ధర్మంగా నిర్ణయిస్తారో అదే మాకు చాలు అని అంటున్నాడు అని చెప్పాను కదా. మరలా అతని పక్క రాజులు ఎవరు యుద్ధంగా వస్తున్నారు, నా పక్క రాజులు ఎవరు యుద్ధంకి వస్తున్నారు, ఏ రాజులతో కలిసి నాపై దండెత్తాడు అని అడుగుతున్నాడు. ఏంటి పిచ్చిరాజు, ఏం చెప్పాలి ఈయనకి? భలే వచ్చి పడిందే బాధ అనుకున్నాడు సంజయుడు. అనుకొని బయటికి చెప్తున్నాడు. అప్పుడు మహారాజా, మీ తమ్ముని కుమారుడు ధర్మరాజు ధర్మంగానే మాట్లాడాడు. ఆ విషయాన్ని మీకు నిన్న విన్నవించుకున్నాను, ఈరోజు కూడా ఉదయాన్నే విన్నవించుకున్నాను. అతనికి ధర్మంగా ఏ రాజ్య భాగం మీరు ఇస్తారు అది మాకు చాలు అంటున్నాడు. ఆయన ఫలానా రాజ్య భాగం అనట్లేదు. మా పెద్ద తండ్రికి మా పైన కరుణా దయ ఉన్నది. అతను ధర్మంగా ఏ రాజ్య భాగం మాకు ఇస్తాడో అది మాకు చాలు అని అంటున్నాడు మహారాజా. మీరు వాత్సల్యంతో ఏమిచ్చినా తీసుకుంటాం అని అంటున్నాడు. లేదు ధర్మరాజా, నువ్వు మాతో యుద్ధానికే రా అని మీరు ఆదేశిస్తే ఆ విధంగానే యుద్ధానికి వస్తాడు. ఏదైనా మీ మాటే. తదుపరి మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, పాండవులకు ఎవరు అండదండలు ఉన్నారు, ఏ రాజులు సహకారం అందిస్తారు అని అడిగారు. మీకు తెలిసే అడుగుతున్నారు. పాండవులలో మధ్యముడు అర్జునుడు. అతనిని జయించే వాళ్ళు మన సైన్యంలో కానీ మన రాజులుగా ఉన్నారా? అతడు ఎట్లాంటి వీరుడు? నివాత కవచులను జయించాడు. సాక్షాత్తు పరమశివుడినే యుద్ధంలో మెప్పించి పాశుపత అస్త్రాన్ని సంపాదించుకున్నాడు. అతని అంతటి బలవంతుడు, శక్తివంతుడు, అస్త్రధారి ఎవరైనా ఉన్నారా? ఇంకా అతని అన్న భీముడు అందువా? భీముడు రాక్షసులనే సంహరించాడు.
చాలా చాలా రాజ్యాలను జయించినటువంటి జరాసంధుడినే జయించాడు. ఇంకా అతని బలము ఇంత అని నేను చెప్పనేలా, నీకు కూడా తెలుసు. అతనికి 1000 ఏనుగుల బలమున్నది. నాగాయుత బల సంపన్నుడు కూడా ఆ భీముడు. ఆ భీముడిని సాధారణంగా ఎవరైనా ఎదిరించి యుద్ధం చేయగలరా? ఇంకా ఆ పైన ధర్మరాజు, నకుల సహదేవులు అనితర సాధ్యులు, ఇతరులు ఎవరు కూడా వారిని జయించ శక్యము కాదు. అంతటి మహావీరులు. అది తెలిసి కూడా అడుగుతున్నావు ఏ మహారాజా? అయితే వారు యుద్ధాన్ని కోరుకోవట్లేదు. మా పెద్ద తండ్రి ఎటువంటి రాజ్యభాగం మాకు ఇచ్చినా అది మాకు చాలు, దానితో మేము తృప్తి పొందుతాము, న్యాయంగా ఏమిస్తారో ఇవ్వనివ్వండి అని అంటున్నారు. లేదు, కాదు, కూడదు, యుద్ధానికే మీరు సిద్ధం కండి అంటే యుద్ధానికి సిద్ధం అవుతారు. నీకు తెలుసు, నాకు తెలుసు, వారి పక్షాన దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడి యొక్క సప్తమ అవతారుడు శ్రీకృష్ణ భగవానుడు ఉండనే ఉన్నాడు. దానికి తోడు ధర్మపరులు వారు కాబట్టి ధర్మం వాళ్ళని కాపాడుతూనే ఉంటుంది. అది మీకు తెలియదు కదా. ధృతరాష్ట్రునికి కొంత కోపం వచ్చింది. ఏమి సంజయ, నా మాట నీకు అర్థం కాదా? నేనేమడుగుతున్నాను? నీ అర్జునుడి గొప్పతనం, భీముడి గొప్పతనం అడిగానా? అడుగుతున్నది పాండవుల పక్షాన ఏ ఏ రాజులు వచ్చి యుద్ధం చేస్తారు, ఆ రాజులు ఎవరు, వారి బలాలు ఏమిటి అడుగుతున్నాను. అది అడుగుతుంటే నువ్వు ఎంతసేపు అర్జునుడిని భీముడిని పొగుడుతావేమి అని కొంచెం కోపం పడ్డాడు. అలాగే మహారాజా, పాండవులు 5గురితో బాటుగా వారికి 5గురు పుత్రులు కలిగారు. వారు 5గురు కూడా ఉప పాండవులు, ద్రౌపది పుత్రులు. వారు ఉక్కు ముక్కలు. వారితో యుద్ధం చేయుట సామాన్యులకు అలవి కాదు. ఇంకా ప్రత్యేకించి చెప్పాలి, సుభద్రాపుత్రుడు అర్జున బిడ్డ అభిమన్యుడు, అతడిని జయించడానికి భూమిపైన ఎవరి లేరనే ఒక లోకోక్తి ఉన్నది. అంతటి మహావీరుడు అభిమన్యుడు అని ఉన్నది. అది మీరు కూడా వినే ఉంటారు. అంతటి మహావీరుడు అభిమన్యుడు యుద్ధంలో చొరబడితే ఇంకేమైనా ఉన్నదా? అది మీకు తెలియదా? ఆ పైన శ్రీకృష్ణుని తమ్ముడు, అర్జునుని శిష్యుడు, సాత్యకి యువ కిషోరము. ఆయన అర్జునుడికి సర్వ సమాన విలువిద్య గల యోధుడు. సర్వ అస్త్రశస్త్రములు అతని వద్ద ఉన్నవి. అతను యుద్ధములో జొరబడితే అతన్ని జయించడానికి ఎవరు ముందుకు రాలేరు. అంతటి మహావీరుడు సాత్యకి. ఆ పైన దుష్టద్యుమ్నుడు, ద్రౌపదీ సోదరుడు, అర్జునుని బామ్మర్ది. అతడి అంతటి వీరుడు. దాదాపుగా అర్జునుడికి సమానమైన వీరుడని శివుడే వరమిచ్చి అతనికి జన్మనిచ్చాడు. అగ్నిపుత్రుడు. ఆ దుష్టద్యుమ్నుడి శక్తి ఇంత అని మనం చెప్పలేము. ఆ పైన దుష్టద్యుమ్నుని సోదరులు శిఖండి, ఇతర సోదరులు అందరూ కూడా అతిరథులు, మహారథులే ఉన్నారు. ఎవరు కూడా తక్కువ వీరులు కారు. ఆ పైన వారి తండ్రి ద్రుపద మహారాజు అతిరథుడు, మహావీరుడు, మీకు తెలుసు కదా. అంతటి గొప్ప వీరుడే విరాటరాజు. విరాటరాజు అతని పుత్రులు అందరూ కూడా యుద్ధ కౌశలం ఉన్న మహావీరులు. వారి సైన్యము ఆ విధంగానే ఉంటుంది. విరాటరాజు తమ్ములు, కుమారులు కూడా విరాటరాజుకు సరి అయినటువంటి మహావీరులే. వారందరూ కూడా యుద్ధంలో పాల్గొంటారు. కేకయ రాజులు 5గురు. ఎంతటి గొప్ప వీరులో మీకును తెలుసును. వారు కూడా పాండవుల పక్కనే యుద్ధం చేస్తారు. ఆ పైన జరాసంధుని కుమారుడు మహావీరుడు సహదేవుడు. అతడు మహావీరుడు మీకు కూడా తెలియను. అతడు కూడా పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దుష్టకేతువు మహా తేజస్శాలి శిశుపాలుని కుమారుడు. అతడు యుద్ధరంగంలో మహావీరుడు. అతడు కూడా పాండవుల పక్షాన్ని యుద్ధం చేస్తాడు. అతనితో పాటుగా జయత్సేనుడు, వృషభుడు, మహావీరుడైనటువంటి యదురాజు చేకితానుడు, మహాపరాక్రమవంతుడైనటువంటి శైబ్యరాజు, వీరంతా కూడా పాండవుల పక్షాన యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. వీరు సలరా అన్నట్లుగా భీముని యొక్క కుమారుడు ఘటోద్గజుడు.
తండ్రికి సరిసమానమైన బలవంతుడు మరియు మాయా యుద్ధ నిపుణుడు. అతడు కూడా పాండవుల పక్షాన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అంత ఎందుకు మహారాజా, వీరందరూ ఒక ఎత్తు. ఒక్క శ్రీకృష్ణ పరమాత్మయే ఒక ఎత్తు. ఆయనే పాండవుల పక్షాన ఉన్నాడు. అతడు ఖడ్గము పట్టని అవసరం లేదు, శరము సంధించిన అవసరం లేదు. పాండవుల పక్షాన ఉంటే చాలు, పాండవులది విజయం అని మీకు తెలుసు, మాకు తెలుసు. అదందురా మహారాజా, ఇలా పాండవుల పక్కన వారి బంధువులు విరాటరాజు కానీ, తుపతరాజు కానీ, యదువంశంలో ఉన్నటువంటి 4 వంశాలు రాజులు కానీ అందరూ కూడా పాండవులకు సహాయంగా యుద్ధంలో పాల్గొంటారు. వారందరిని కూడా మనం యుద్ధంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక నేను చెప్పవలసింది అంతా అక్కడ చెప్పాను, వారు చెప్పినంతా మీకు చెప్పాను. ధర్మరాజు అయితే యుద్ధానికి సిద్ధంగా లేడు. మా పెద్ద తండ్రి ఏమిస్తే అది తీసుకుంటానని మాత్రమే అన్నాడు. కాదు కూడదు, యుద్ధంకే సిద్ధం కండి అని మా పెద్ద తండ్రి అంటే ఆ విధంగా యుద్ధంకి వస్తాం అని చెప్పాడు అని చివరగా అని చెప్తూ ముగించాడు సంజయుడు. జై శ్రీమన్నారాయణ.